జ్ఞాపకాల కాలం. చలికాలం అనగానే స్వెటర్లు, చలిమంటలు గుర్తొస్తాయి. వర్షాకాలం అంటే గొడుగులు, వేడి వేడి పకోడీలు మదిలో మెదులుతాయి. అదే ఎండాకాలం అనగానే లెక్కలేనన్ని జ్ఞాపకాలు మరో లోకంలోకి తీసుకుపోతాయి. అసలు బాల్యంలో పోగు చేసుకునే మధుర జ్ఞాపకాల్లో చాలా భాగం వేసవి సెలవుల్లో జరిగేవేనంటే అతిశయోక్తి కాదేమో. ఒంటిపూట బడులు, పరీక్షలు, వాటి ఫలితాల కోసం నిరీక్షణలు, తీరా వచ్చిన రోజు పడే టెన్షన్, స్నేహితులతో పోల్చి చూసుకోవడం, మంచి మార్కులు తెచ్చుకున్నందుకు అమ్మానాన్న, బామ్మ తాతయ్య మెచ్చుకోళ్లు, ఊళ్ళో 2 రోజులపాటు కాలరెగరేసుకుని తిరగడం, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండే తీపి గుర్తులే కదా. ఏవైనా మర్చిపోతామేమో కాని వీటిని మాత్రం అస్సలు మర్చిపోం. సెలవుల్లో అమ్మమ్మ ఊరికో, నాయనమ్మ ఊరికో వెళ్లి అక్కడ స్నేహితులతో ఆటలు, చెరువులో ఈతకెళ్లడం, మధ్యాహ్నం వేళ ఇంట్లో కూర్చుని అష్టాచమ్మా, చదరంగం, వైకుంఠపాలి, చింతగింజలు లాంటి ఆటలు. అది ఎవరితో గెలిచాం, ఎవరితో ఓడాం, ఎంత తలచుకున్నా తీరని కథలు కదా అవి. ట్రింగ్ ట్రింగ్ అంటూ గంట మోగిస్తూ వచ్చే పుల్ల ఐస్ బండి సౌండ్ వినగానే అమ్మనో, నాన్నో చిల్లర కోసం ప్రాధేయపడేవాళ్లం. వాళ్ళు విసుక్కుంటూనే అక్కడో ఇక్కడో వెతికి ఇచ్చేవారు. అదొక్కటేనా? మళ్లీ పెద్దవాళ్లతో పోటీపడి గోలిసోడాలు, నిమ్మకాయ షర్బత్లు లాగించేవాళ్లం. ఇక మామిడికాయలు, తాటిముంజల గురించి చెప్పనే అక్కర్లేదు. వాటి టెంకలతో రకరకాల బొమ్మలు చేసుకుని ఆడుకునేవాళ్లం. అమ్మ వడియాలు, పచ్చళ్లు పెడుతుంటే సాయం చేయడం, కూలర్లలో నీళ్లు పోయడం, టీవీలో సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు చూడటం, చుట్టాల ఇళ్లలో పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లిరావడం, ఆరు బయట మంచాలు వేసుకుని ఆకాశంలో చుక్కల్ని లెక్కబెడుతూ నిద్రలోకి జారిపోవడం. ఎన్ని మధురానుభూతులో కదా. వడగళ్ల వాన పడితే ఎంత గోల చేసేవాళ్లమని పోటీపడి వాటిని ఏరుకొచ్చి పెద్ద గిన్నెలో పోసేవాళ్లం. నోట్లో వేసుకుని చప్పరించేవాళ్లం. నాణేనికి మరో పక్క కూడా ఉన్నట్లు మరపునకు రాని కొన్ని చేదు సంఘటనలు ఉంటాయి. ఆటల్లో ఎవరో ఒకరికి దెబ్బలు తగిలేవి. ఆ మచ్చ చూసుకున్నప్పుడల్లా ఆ రోజంతా కళ్లముందు కదులుతుంది. ఊళ్ళో ఎవరింట్లోనో అగ్నిప్రమాదం జరిగితే ఇక ఆ రోజు ఊరంతా టెన్షనే. అందరూ తలా ఒక చెయ్యి వేసి వారిని ఆదుకునేవారు. పై తరగతులకు వెళ్లే కొద్దీ నెల రోజుల సెలవులు కాస్తా 10 రోజులకు, వారం రోజులకు కుంచించుకుపోతాయి. స్పెషల్ కోచింగులు, ఎంట్రన్స్ టెస్టులు, పెద్ద చదువులు, ఆ తర్వాత ఉద్యోగాలు. సమ్మర్ హాలిడేస్ అనే మాట క్రమంగా మాయమైపోతుంది. ఏ వాట్సాప్లోనో మధుర జ్ఞాపకాలంటూ వచ్చే వీడియోలు చూసి రోజులు మారిపోయాయి అని వాపోకుండా రోజుల్ని మార్చుకోగలమేమో ఆలోచించకూడదు. 2 రోజుల కోసమన్నా మరోసారి ఊరికెళ్లి మరికొన్ని జ్ఞాపకాలను తట్టి లేపకూడదు.